ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో నుంచి ఒక 2 మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఒకటి భక్తి, 2 సహవాసం. చాలా మంది భక్తి, సహవాసం ఒకటే అనుకుంటారు. వాటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించరు. వాటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలంటే, ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మార్తా, మరియ ఇద్దరు సహోదరులు వారి కుటుంబానికి యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తారు. వారు ఆహ్వానించినప్పుడు మార్త విస్తారమైన పనులు కల్పించుకొని యేసు కొరకు పనులు చేస్తా ఉంటది. కానీ మరియ యేసయ్య పాదాల దగ్గరే ఉంటది. అంటే మరియ ఏం చేస్తుంది అంటే సహవాసం చేస్తుంది. మార్త ఏం చేస్తుందంటే తనకు భక్తి ఉంది కాబట్టి యేసు కొరకు నేను ఇది చేయాలి, అది చేయాలని విస్తారమైన పనులు కల్పించుకుంది. నేటి దినాల్లో చాలా మంది మేము భక్తి చేస్తున్నాము అనుకుంటూనే వాళ్ళు చేసేది ఏంటంటే యేసు కొరకు కొన్ని కార్యాలు, లేదా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి సేవకుని కొరకు కొన్ని కార్యాలు చేస్తా వాటిలో అవి మాత్రమే భక్తి అనుకుంటారు. భక్తి అది అంతవరకు ఓకే, కానీ ఆ భక్తికి ఏం జోడించబడాలి అంటే సహవాసం. సహవాసం అంటే ఆ వ్యక్తి కొరకు చేయడం కాదు, కానీ ఆ వ్యక్తితో కలిసి చేసేది సహవాసం. సో దేవునితో మనం సహవాసం చేయాలి, దేవునితో కలిసి ఉండాలి, సేవకునితో కలిసి మనం దేవుని ప్రార్థించాలి, స్తుతించాలి. అప్పుడు నీ భక్తికి సహవాసం అనేది జోడించబడినప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇంకా ఆశ్చర్యకరమైనవి, అద్భుతకరమైనవి నీ జీవితంలో చూడగలుగుతావు. ఆమేన్.